వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇటీవల కొంతమంది జనసేన నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి నేతలు అంటే హుందాగా పార్టీకి రాజీనామా చేసి, ఎందుకంటే పర్యావరణం గురించి పోరాడుతున్నాను కాబట్టి నా వల్ల పార్టీకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, నేను ఒక సామాజిక కార్యకర్తగానే ఉంటాను అని చాలా హుందాగా బయటికి వెళ్ళి ప్రభుత్వానికి ఒక పక్కన మద్దతు ఇస్తూ అనేక మంచి కార్యక్రమాల్లో అట్ ద సేమ్ టైం పర్యావరణానికి సంబంధించి జరిగిన నష్టానికి దానికి నివారణ చర్యలు తీసుకోవాలని అటు కోర్టుల్లో కూడా పోరాడుతున్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒకళ్ళైతే, ఇంకా కొంతమంది ఉన్నారు. దాసర్ రాము గారని, కన్నా రజనీ గారని, ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం దానికే పాల్పడుతున్నారు, ఒక రకమైనటువంటి భావజాలాన్ని ఇంజెక్ట్ చేయడానికి, ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక చిన్నపాటి కథనం పంపించున్నారు. అసలు దాసరాము గారు ఇటీవల మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం చూసినట్లయితే, మొన్న ఈ కాపు జాతికి సంబంధించి లేదా కాపు కులానికి సంబంధించి ఉన్న అన్నిటినీ కలిపి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి మీరు, ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేసింది అది, మీరు బానిసత్వం చేస్తున్నారు, అది ఇదని ఇష్టం వచ్చినట్టు కొంచెం మాట్లాడుతున్నారు. అలాగే ఎక్కువ మాట్లాడింది ఏం తీసుకోక్కర్లేదు, బట్ ఒక మాట చూద్దాం ఇక్కడ. ఏంటంటే గతంలో వారు మాట్లాడినటువంటి మాటనే దాసరాము గారు ఏదో మాట్లాడుతున్నారు, వదిలి వెళ్ళిపోయారు. నేను ఏం చెప్పాలి, నేను కేవలం ఒక్కడినా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను కేవలం ఒక్క కులాన్ని గురించే ఉన్నానా అని మాట్లాడారు. అంటే ఇక్కడ మార్పు ఎవరిలో రావాలి? పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిందా మార్పు? ఏమైనా తీస్తారు. గతంలో ఆయన మాట్లాడింది కాపు కులానికి సంబంధించి కుల అభిమానం ఉండాలి అని మాట్లాడింది ఎప్పుడో 19కి ముందు మాట్లాడినటువంటి మాటలు అన్నీ తీస్తారు. కానీ అక్కడ ఆయనలో వచ్చినటువంటి మార్పుని మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. పవన్ కళ్యాణ్ గారి మార్పుని ఎవరు అర్థం చేసుకోరు. కానీ ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులే మారారా, లేదు పవన్ కళ్యాణ్ గారు మారారా అనేది ఇక ఇంకొక వీడియో విందాం మనం ఒకసారి. ఇది కూడా దాసరి రాము గారు ఎప్పుడో 2024 ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. మా సంఘం తరపున మిమ్మల్ని కలవాలండి అని ఆయన గారితో సమావేశాలు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పెట్టుకున్న సమావేశాలు కావు. ఆయన జోగయ్య గారే మా సంఘం తరపున మిమ్మల్ని కలవాలండి అని ఆయన 4 సార్లు అడిగి అపాయింట్మెంట్ తీసుకున్న సమావేశం. మీరన్నది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, ఆయన అందరితో సమానంగా ఉంటాడు. ఏ మాట కా మాట మా దగ్గర మళ్ళీ రిపీట్. అపాయింట్మెంట్ తీసుకున్న సమావేశం. మీరన్నది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, ఆయన అందరితో సమానంగా ఉంటాడు. ఏ మాట కా మాట పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, ఆయన అందరితోనూ సమానంగానే ఉంటాడు. ఏ మాట కా మాట. ఇదే మాట 2024లో దాసరి రాము గారు గౌరవంగా ఆయనే మాట్లాడినటువంటి మాటలు. మా దగ్గర ఎప్పుడు కూడా కులాల వరకు ఎప్పుడు ప్రస్తావన ఎత్తలేదు. నేను మన రాష్ట్రం అనే పదం ఎత్తితే మన రాష్ట్రం కాదండి, మన దేశం బాగుండాలనండి అన్నాడు. నేషనాలిటీ ఫీలింగ్ ఉండాలి మనలో. మన రాష్ట్రం ఏంటి రాము గారు? మన ఒక్క రాష్ట్రం మనకు బాగుంటుంది, మనం బాగుంటే చాలా అన్నాడు ఆయన కులాలు లేవని. వీళ్ళు కుల పెద్దలు ఆయన 4 సార్లు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలండి, మిమ్మల్ని చేయాలండి అని అంటాం వలన ఆయన కాదనలేని పరిస్థితుల్లో వాళ్ళతో మీటింగ్లు వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా వేరే కులాల్లో సమాజంలో మిగతా కాంట్రవర్సీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆయన అట్లా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఆయన ఎవరితో కలిసినా ఎప్పుడు కలిసినా అన్ని కులాలకు సంబంధించిన పెద్దలతో ఒక సమాహారంగా సమూహంగా పెట్టుకుని కలవటమే కరెక్ట్ గా తప్ప ఒక్కొక్క చిరంజీవి గారి కులం పార్టీ కాపు కులం పార్టీ అని కాపు బ్రాండ్ వేసే కదా నాకు పాడు చేసింది. ఆ పార్టీ దెబ్బతిని ప్రధానంగా అట్లనే కదా. కాపులు ఆవేశపరులు, వీళ్ళు అధికారంలోకి వస్తే పక్కనిస్తారా మిగతా కులాన్ని, గ్రామాల దగ్గర వీళ్ళు చెప్పేది అదే. కాపులు అధికారంలోకి వస్తే ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారు, వీళ్ళు అధికారంలోకి వస్తే మిమ్మల్ని పక్కనిస్తారా, మిమ్మల్ని కాపురాలు చేసుకొని ఇస్తారా అని ఈ రెడ్డి గారి చౌదరి గారు రచ్చబండి దగ్గర జనాలు మిగతా కులాలు చెప్పే మాటలు ఇవే మా మీద. విన్నారుగా. 2024 ఎన్నికలకి ముందు దాసరాము గారే ఇది మాట్లాడింది. ఆయన చెప్పింది కులం రంగు అంటించొద్దు అని చెప్పింది. మరి అదే దాసరాము గారికి 2024లో మాట్లాడినటువంటి ఈ మాటలు ఎందుకు ఇప్పుడంత ఇదైపోయాయి? ఎందుకు పవన్ కళ్యాణ్ని మరి అంతలా విభేదిస్తూ వస్తున్నారు? అలాగే కన్నా రజనీ గారు కూడా ఏమనంటే మేము ఇంతమంది ఉన్నాం కదా, ఇలా ఉన్నాం కదా, మధ్యలో తమిళనాడు విజయ్ గెలిచాడు అని తీసుకొచ్చేసి ఎగ్జాంపుల్ పెట్టేసి అక్కడ ఒంటరిగా వెళ్తే గెలిచేవాళ్ళం కదా, ఒంటరి వెళ్తే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మరీ అంత హ్యూమిలియేట్ చేయాలి? దగ్గర ఉన్నటువంటి వాళ్ళే
పక్క పార్టీల్లోకి వెళ్ళి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు కూడా కాపు నాయకులేగా, మరి వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేసి వైఎస్ఆర్సీపీలో ఉండకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకుల్ని సైతం, ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ చిరంజీవి గారికి ఎంత అభిమానులు, ఎంత ఇదేనది అందరికీ తెలిసిందే కదా. మరి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసి దాసరాము గారు లాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నాయకత్వాన్ని, ఇక్కడ ఈ వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని పెట్టుకోవచ్చు కదా. దానికి సమాధానం చెప్పగలుగుతారు ఎవరన్నా? తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి మాట ఏమన్నా మారిందా? 2019 నుంచి ఆయన పోరాటం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా అవమానాల పాలయ్యారు, ఏం చేశారు అన్నది. మరి అప్పుడు ఈ కాపు నాయకులు ఎవరైనా బయటకు వచ్చి కనీసం పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినప్పుడైనా సంఘీభావం ప్రకటించారా? పోరాటం చేశారా? కత్తి మహేష్ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో అందరికీ తెలిసిందే. మరి అప్పుడన్నా మాట్లాడగలిగారా? ఇప్పటికీ కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆ సందర్భానికి సంబంధించే. మరి దాని మీద ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడగలిగారా? లేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఎందుకు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, తెచ్చుకోండి అయ్యా ఒక నేతను తెచ్చుకోండి, మీరు పెట్టుకొని ఇగో ఈయన సీఎం క్యాండిడేట్ అని చెప్పి గెలిపించుకోండి, నేను కూడా కంగ్రాచులేట్ చెప్తాను, తర్వాత నా మీద కూడా కేసులు పెట్టుకోండి అని బహిరంగంగానే అన్నారు కదా. ఇంకేమనాలి? ఆయన ఆలోచన అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళని. ఇప్పుడు ఆయన మారిపోయాడు, పవన్ కళ్యాణ్ మారిపోయాడు. ఏమనంటే దీనికి కొత్తగా ఇంకోటి తీసుకొచ్చి వైసీపీ వాళ్ళకి ఆయుధాలుగా ఇస్తున్నారు. వీళ్ళు మాట్లాడినటువంటి మాటలతో ఏంటంటే అదిగో పవన్ పాలేరైపోయాడు, బానిస అయిపోయాడు అని మాట్లాడుతున్నారు. సారీ, ఆయన అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోవడం, అపహాస్యం చేయడం మాత్రం చాలా నేరం. ఆ మాట్లాడేటువంటి వాళ్ళకి ఒక వృత్తిలో ఉన్నాం కాబట్టి కొన్ని మాటలు మాట్లాడకూడదు డెఫినెట్గా, కానీ ఆ లిమిట్ అనేటువంటి దాన్ని దాటనివ్వద్దు దయచేసి. కొంతమంది సోషల్ మీడియాలో తెగులు పట్టిన వాళ్ళు మాట్లాడుతున్నారండి ఈ పర్టికులర్ అంశంలో. ఇక ముఖ్యంగా ఇక్కడ పెద్దలు చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ వీడియో పోస్ట్ చేసి లేదంటే ఈ వివరాలు ఇచ్చిన తర్వాత ఈ మార్పు ఎవరిలో వచ్చింది అనేది ఇక్కడ మారింది. దాసరి రాము గారి స్వరం మారింది, ఆయన ఆలోచన మారింది, ఆయన వ్యక్తిత్వం మారిందని నేను అన్నాను. ఎందుకంటే ఎప్పటికైనా మంచివాడే, చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆయన భావజాలం, ఆయన ఆలోచన ధోరణి, అర్థం చేసుకునేటువంటి తనం, ఆయన స్వరం, ఇవి మార్పుకి లోనయ్యాయి. దేనివల్ల, దాని వెనకాల ఎవరున్నారు అనేది ఇక చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ ద మెయిన్ నెరేటివ్ హియర్. ఆయన ఇబ్బంది పెట్టాలి. ఎలా ఇబ్బంది పెట్టాలి? ప్రోయాక్టివ్గా ఇబ్బంది పెట్టాలి. అక్కడ ఒంటరిగా గెలిచిపోయాడు, నువ్వు ఇక్కడ ఎందుకు గెలవు, మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, మనం ఇక్కడ బానిసత్వం చేయక్కర్లేదు, ఇదక్కర్లేదు, అదక్కర్లేదు. ఆయన బలం ఏంటనేది ఆయన చూసుకుంటాడు ముందు. ఆయన చెప్పింది మనం విని చేస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు 3,000 మందికి పదవులు వచ్చాయిగా, ఏమన్నా ఇప్పుడే వచ్చారా వాళ్ళు? ఆయనతోటి నిరంతరం వెన్నంటి ఉన్నారు. ఆయన ఏడిస్తే ఏడ్చారు, నవ్వితే నవ్వారు, ఆయన నడిస్తే నడిచారు, ఆయన ఆవేశంగా మాట్లాడితే వీళ్ళు ఆవేశంగానే పోరాటం చేశారు. కాబట్టి ఈరోజు ఆయనతో సమానంగా నడుస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఎవరైతే నామినేటెడ్ పదవులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎలాంటిది ఉందో తెలుసా? ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ ఆ గౌరవం ఉంది. కొన్ని చోట్ల విభేదాలు ఉన్న మాట వాస్తవం, దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటిది కూర్చుని మాట్లాడతాం, లేదంటే తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు, ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని నేను తగ్గించను అని చెప్పారు. అది ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? మార్పు పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిందా, లేదు ఇలా మాటలు మాట్లాడే వాళ్ళ దాంట్లో వచ్చిందా? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయాల్సింది కాపు జాతి, మరీ ముఖ్యంగా కాపు యువత. మార్పు ఎవరిలో వచ్చింది? ఎవరు తాను రచించుకున్న పద్ధతిలోనే సాగుతున్నారు, నిర్ణయం మీదే. దాసరి రాము గారు లాంటి వారిలో కూడా ఇలా మార్పు తేగలుగుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేక శక్తుల పన్నాగాలు, విషపు కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయో, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి అనేది మీరే ఇక్కడ గ్రహించాలి. మాకు కాపు కుల పెద్దల పట్ల ఏమాత్రం కోపం లేదు, మీరు మొదటి నుంచి కులం కోసం మాత్రమే ఉన్నారు కాబట్టి దాని అభివృద్ధి కోసం ఉండండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నది రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సమగ్ర శ్రేయస్సు గురించి. ఆయనను ఆయన పంధాలో వెళ్ళనివ్వండి, అంతే. అర్థం చేసుకోండి. మ్యాటర్ సింపుల్.
టీవీ డిబేట్లకు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ అది సెల్ఫ్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కొందరు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ, అది కూడా చెప్పాను కదా ప్రోయాక్టివ్గా, నెగిటివ్ అని పాయింట్ కాదు, కానీ అందులో నెగిటివిటీనే కనిపిస్తుంది, అంతకుమించి ఏముండదు. ఎవరు వీళ్ళ వెనకాల నుండి చేయిస్తున్నారు అనేది ఆలోచనలు చేయాలి. సో ఆయన పని చేసుకొనివ్వండి. దీని మీద సమగ్రంగా అసలు వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనేది చర్చించుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.